మూడు 4 నెలల నుంచి ఒక అనవసరమైన సంఘటన. అందరం ఒక కుటుంబం లాగా కేసీఆర్ గారి కుటుంబంలో మేము అందరం కూడా 15 ఏళ్ల నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం. కానీ కవిత గారు ఏదైతే బిహేవియర్ ఉన్నదో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తండ్రి తిరిగా వారి పిల్లలకు ఇచ్చిన అవకాశాలు వేరే చాలా మంది పిల్లలకు దొరకలేదు. అంత అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ కవిత చేసే వాక్యాలు ఒక ఆడపడిచాయి బిడ్డ అయి తండ్రి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా కవితమ్మకి చెప్తున్నాం, ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ ఇంట్లో పెద్దలు ఉన్నారు, మీరు ఖచ్చితంగా వారిని సంప్రదించండి, అవన్నీ ఇష్యూని కథం చేయండి. ఈ విధంగా ఏదైతే మీరు బిహేవ్ చేస్తున్నారో తెలంగాణ సమాజానికి బిడ్డల మీద నమ్మకం పోతుంది ప్రజలకు. ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ పార్టీ అనేది ప్రజల సేవ కోసం అన్ని తీర్ల అనుభవించి టిఆర్ఎస్ పార్టీలో మీకు ఎంపీగా అవకాశం ఇచ్చినారు, మళ్ళీ ఎంపీగా మీరు ఓడిపోయినారు. దాని తర్వాత సింగరేణి కార్మికులు మిమ్మల్ని గౌరవ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆ యూనియన్ కూడా ఓడిపోయింది. మీరు పర్ఫామ్ చేయకుండా అవకాశం ఇచ్చినా కానీ మీరు పర్ఫామ్ చేయకుండా మీ బిహేవియర్తో మీరు ఓడిపోయినారు. దానికి ఇంకో వాళ్ళని బాధ్యత చేయటం చాలా అన్యాయం. పదే పదే హరీష్ని, సంతోష్ని వీళ్ళందరినీ కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాం. 15 ఏళ్ళు నేను హరీష్ కానివ్వండి, రామ్ కానివ్వండి, సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే 20 గంటలు తెలంగాణలో ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా కానీ స్పందించి ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 15 ఏళ్ళు ఆ విధంగా పనిచేయడంలో అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ మూమెంట్లో నువ్వు ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక 12 ఏళ్ళు కుటుంబ సభ్యునికి తిరిగా సార్ ఇంట్లో ఉన్నాను. ఏ విధంగానైతే సార్ పిల్లలని సార్ చూసుకున్నారో అందరి తండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు, అన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. కానీ మీరు కేసీఆర్ గారి కడుపులో పుట్టడం మీ అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని ఒక తప్పుడు అడ్వైస్ తోని ఈ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో అది చాలా బాధాకరం. ఎప్పుడైతే మీరు ఢిల్లీలో జైల్లో ఉన్నారో ఎవరు వచ్చినా మీరు ఆదుకుంటేందుకు మీ కుటుంబ సభ్యులే. రేపు కూడా నీ అవసరానికి నువ్వు ఏం చేసినా కన్నా మళ్ళా మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఆదుకుంటారు. దయచేసి ఈ దుకాణం బంద్ చేసుకోండి. ఇంకా చాలా మంది పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఆ పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఏదో కొత్త దుకాణం తెరిచిండ్రు, మాకు దీంట్లో అవకాశం దొరుకుతుందని అందరు కూడా ఒప్పుతున్నారు. కొందరు ఆ పోయేటోళ్ళని కూడా మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో మీ బిడ్డ మీ గురించి చెడు మాట్లాడితే మీరు ఏం ఫీల్ చేస్తారు? అక్కడికి పోయేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనమందరం ఒక సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో మన తెలంగాణ సమాజంలో ఆడపడుచులు మన బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఈ విధంగా నువ్వైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావో ఇది చాలా బాధాకరం. ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయదు. నువ్వేదైతే ఊహించుకొని ముందడి పోతున్నావో నువ్వు అట్టర్ ఫ్లాప్ అవుతావు. మళ్ళా నీకు దిక్కు నీ కుటుంబమే. దయచేసి నేను పెద్దన్న తిరిగి చెప్తున్నాను, ఇప్పుడన్నా మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ కాళ్ళ మీద పడి మాఫీ చెప్పుకొని ఈ పార్టీ వీటి అన్ని బంద్ చేసి మంచి ఇంట్లో ఉండు పిల్లలతో. ఈ విధంగా నువ్వు మాటకి స్టేట్మెంట్ ఇస్తే ఇది కరెక్ట్ కాదు. రామ్ గాని మీ అన్న తిరిగా ఆయన చేసి అన్ని చేసినాడు. కేసీఆర్ గారు ఒక తండ్రి బాధ్యతతోని మీకు ఎక్కడ హెల్ప్ చేయాలనో అక్కడ హెల్ప్ చేసినారు. కానీ నువ్వేం చేస్తున్నావు ఇవాళ ఒకసారి ఆలోచన చెయ్యి. దయచేసి ఈ సమాజం మొత్తం కూడా నీ గురించి చెడు ఆలోచనలు ఉన్నారు. ధైర్యంగా చెప్పడం లేదు. నాకు బాధ ఆగుతలేదని
మా మిత్రులతో అందరూ ఇట్లా ఉన్నది అంటే డెఫినెట్లీ మీరు ప్రెస్ వాళ్ళని చెప్పండి. నాకు నా ఉన్న బాధ పోతుంది అని చెప్పుకుంటా అని ఇవాళ మా పాత మిత్రులందరూ, ఎందుకంటే ఈ మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో 15 ఏళ్ళు మాతో ఉన్నారు. ఆ మిత్రులందరూ కూడా అందరూ కూడా ఇదే ఆలోచనలు ఉన్నారు. ఏంది ఈ తమాషా, ఏంది ఈ సమాజంలో ఒక బిడ్డ మీద కూడా నమ్మకము తండ్రులకు పోతే ఈ సమాజం ఎట్లా నడుస్తుంది? దయచేసి కవితమ్మ, ఇది చాలు. ఇక నువ్వు ఒక ఇమాజినేషన్, ఫాల్స్ ఇమాజినేషన్ లో ఉన్నావు. నీకు అందరికన్నా దగ్గర నీ కుటుంబమే ముఖ్యం. ఎవరికైనా కానీ రేపు ఏమైనా కానీ ఈ కుటుంబమే మిమ్మల్ని ఆదుకుంటది. మిమ్మల్ని ఎవరైతే ఎక్కిస్తున్నారో వాళ్ళని మళ్ళీ కూడా చూడరు. దయచేసి మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేసి సార్ దగ్గరికి వెళ్ళండి. కావాలంటే మేమందరం వస్తాం, సార్తో కూడా మాట్లాడతాం. ఈ ఇష్యూ అనేది బంద్ చేస్తే చాలా బాగుంటుందని కవితమ్మ మేము కోరుకుంటున్నాం. మా మంచిర్యాల ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా బాగుండాలి, మీ కుటుంబం బాగాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందుకోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. మీరు ఆలోచన చేసి వారం రోజులు డిసిషన్ తీసుకొని ఖచ్చితంగా సార్ దగ్గర వెళ్ళి సార్ దగ్గర క్షమాపణ చెప్పి కాలు మొక్కి దీన్ని అంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. హెల్పింగ్ చేసుకుంటా పోతే వారసత్వం రాజకీయం అవుతుంది. వారసత్వం రాజకీయం అంటే మా నాన్నగారు వారసుని నేనే కదా. మా నాన్నగారు నాకు వారసత్వం ఇప్పించేది ఉంటే ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుండే. 99 లో నేను ఎమ్మెల్యే అవుతుంది. మా కుటుంబము వారసత్వంలో నమ్మలేదు. ప్రజలకు సేవ ఏ రకంలో చేసినా అది చేసినాం. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయితే నాకు కొడుకు ఎమ్మెల్యే కావాలని కంపల్సరీ. ప్రజలు లేరా ఇంకా? ఇదేం ఆలోచన? రాజు బ్రహ్మాండంగా పరిపాలించిన నేను నా కొడుకే మళ్ళా రాజకీయం వెళ్ళాలంటే ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఆశించుడు తప్పు. నువ్వు పర్ఫార్మెన్స్ చేయి, ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు పర్ఫార్మెన్స్ 0 ఉండి మళ్ళా నువ్వు ఇంకో 0 నుండి తీసుకొచ్చి పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. నీ క్వాలిఫికేషన్ ఏంది? అది ఇట్ ఈస్ నో ఫెయిలియర్. మళ్ళా నీ కొడుకుని తీసుకొచ్చి నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలి?